నేను అలా ఏ పని మొదలుపెట్టినా లేకపోతే తినడానికి కూర్చున్నా మా బేబీకి ఎలా తెలుస్తుందో తెలియదండి, కానీ వెంటనే లేచి ఏడవడం మాత్రం ఖాయం. ఈ రోజు కొంచెం ఛాలెంజింగ్ డే అనమాట, ఎందుకంటే మా బేబీకి ఫస్ట్ వ్యాక్సినేషన్ డే. డాక్టర్ ముందే చెప్పేశారు కొంచెం జ్వరం రావచ్చు అండ్ కొంచెం క్రాంకీగా కూడా ఉండొచ్చు అని చెప్పి. మరి రోజంతా ఎలా ఉంటుందో చూడాలి. నేను రాత్రి కూడా బేబీ పడుకోలేదండి, అందుకే నాకు కూడా నిద్ర లేదనమాట. దాదాపు రాత్రంతా కూడా మేల్కొనే ఉంది. నేనైతే ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం అలసిపోయాను. మా లిటిల్ హెల్పర్ ఎమిలీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. ఈ లోపు ఎమిలీ వచ్చేసింది. ఎమిలీ చేతిలో బేబీని పెట్టేసి ఇంకా నేను హాయిగా నిద్రపోయాను. లేవగానే కిందకి వెళ్ళి చూస్తే రాకేష్ ఏమో చాలా బిజీగా ఉన్నారు వర్క్ లో. ఎమిలీ మాత్రం బేబీని చాలా పర్ఫెక్ట్ గా చూసుకుంటుంది అనమాట, ప్రేమగా. తర్వాత ఎమిలీ పార్క్ కి వెళ్ళింది అండ్ రాకేష్ ఏమో బేబీ డ్యూటీ తీసుకున్నారనమాట. సో అలా నాకు ఇంకొక చిన్న బ్రేక్ దొరికింది. దేవుడి దేవల రోజంతా బేబీ బానే ఉందండి, జ్వరం అయితే రాలేదు. కానీ సాయంత్రం అవుతుంది అనగానే కొంచెం కొంచెం ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. ప్రాబబ్లీ వ్యాక్సిన్ వల్ల ఇంకా నొప్పి స్టార్ట్ అయిందేమో అనిపించింది నాకు. చాలా కష్టపడి తన్ని పడుకోబెట్టాను. ఇల్లు మొత్తం చాలా చాలా సర్ప్రైజింగ్లీ సైలెంట్ గా ఉంది. ఎమిలీ పార్క్ లో ఉంది, రాకేష్ గ్రాసరీస్ కి వెళ్లారు, పాప నిద్రపోతుంది. ఇంకా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. మనకి టైం దొరికిందంటే చాలండి, ఏది క్లీన్ చేసేద్దామా, ఏది చక్కబెట్టేద్దామా, ఇదే మైండ్ లో ఉంటది నాకు. ఇంకా అలా కిచెన్ లో మొదలు పెట్టానో లేదో బేబీ ఏడుపు మొదలు పెట్టేసిందండి. ఇంకా మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాను అనమాట. అలా తినడానికి కూర్చుంటాను, అంతే బేబీ ఏడుస్తుంది. పని మొదలు పెడతాను, బేబీ ఏడుస్తుంది. సో ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెన్స్. కానీ ఇంకా ఎమిలీ అని రాకేష్ ఇద్దరు కూడా కొంచెం సేపటికి ఇంటికి వచ్చేసారు అనమాట. మా ఫ్రెండ్ విజయ్ కూడా వచ్చేసారు. విజయ్ ఫ్రమ్ విజయవాడ. ఈ రోజు డిన్నర్ లోకి మరి పాస్తా, పరాటాస్, బటర్ చికెన్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. అందరం కలిసి హ్యాపీగా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాం. నేనైతే బేబీని చూసుకుంటున్నాను. నేనే కాదండి, నేను రాకేష్ ఎమిలీ అలాగే షేర్ చేసుకుంటా బేబీని చూసుకుంటా ఉన్నాం అనమాట. సో మరి నైట్ ఎలా గడుస్తుందో చూడాలి. మరి వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నైట్ అనమాట. అందుకే మధ్యాహ్నం నాప్ వాజ్ మచ్ 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 నీడెడ్ ఫర్ మీ. ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటే నేను హ్యాపీగా నైట్ కూడా కొంచెం పడుకోకపోయినా బేబీని చూసుకుంటా ఉండొచ్చు. సో దట్ వాస్ మై థాట్ ప్రాసెస్ అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ నౌ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.